హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్. ఈరోజు మసాలా దోశ ఎలా వేయాలో నేను చూపిస్తానండి. ఇక్కడ నేను కుక్కర్లో వండుతున్నాను ఇది కర్రీని, మసాలా కర్రీని. సో 1/2 కేజీ బంగాళదుంపలు, 1/2 కేజీ క్యారెట్, 2 ఉల్లిపాయలు, 2 టమాటో, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత బంగాళదుంప, క్యారెట్ వేసేసి అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం మసాలా, కారం, ఉప్పు వేసి దగ్గరికి మగ్గిసా. అదే స్టవ్ మీద పక్కన బఠానీలు కూడా కొంచెం నీళ్ళు వేసి ఉప్పు వేసి ఉడికించేసుకున్నాను. ఒక 60 to 70% బఠానీ ఉడికిన తర్వాత ఆ బఠానీలు తీసుకొని వచ్చి ఈ బంగాళదుంపలో వేసేసుకున్నాను. ఈ వాటర్ సరిపోతుందండి, ఇంతకన్నా వాటర్ వేయాల్సిన పని లేదు. ఈ వాటర్తో ఉడికిపోతుంది. ఎందుకంటే కుక్కర్ పెడుతున్నాను కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని 2 విజిల్స్ రానిచ్చి తీసేసుకుంటే మన మసాలా కర్రీ రెడీ అండి. ఇక అయిపోయిన తర్వాత పొయ్యి మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకున్నాను. దోశల పెనం పెట్టేసుకొని ఉల్లిపాయతో ఒక్కసారి పెనం బాగా హీట్గా ఉందనుకోండి దోశలు రావు మనకి. సో ఇలాగా ఒక గరిటె మనకి సరిపోతుందండి. పల్చగా, ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి 2 కలిపి తీసుకున్నాను. ఎక్కువ నెయ్యి తీసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసాను అనమాట. సో నేను నేతి దోశలు వేసినానని చెప్పాలి, నేతి మసాలా దోశలు వేసినానని చెప్పాలి. ఇక్కడ మనకి పై పిండి అంతా కూడా ముద్ద ఎక్కడా కనిపించదు, మనకి కాలినట్టు తెలుస్తుంది. మన చేతికి పెడితే మనకు అంటుకోదు. ఆ టైంలో మనం చేసుకున్న మసాలా కర్రీ ఉంది కదా, అది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మా వారు ఎక్కువ తింటారు కాబట్టి నేను ఆయన కోసమని కొంచెం ఎక్కువే వేసాను. ఇక్కడ పిల్లల కోసం అయితే తక్కువ వేసాను అనమాట. సో నాకు ఇక్కడ అలా వేసుకున్నాను. ఇంక ఇది మీ ఫోల్డింగ్ అన్నది మన ఇష్టం అండి. మనం రౌండ్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే సమోసా షేప్లో తీసుకోవచ్చు, లేదా స్క్వేర్గా అయినా తీసుకోవచ్చు, లేదా ఒకే ఒక మడతలైనా తీసుకోవచ్చు. మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ మనకి పైన చూసారా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది కదా పైన అంతా కూడాను. ఇంకా క్రిస్పీగా కావాలి అంటే కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకున్నా ఇంకా కాల్చుకోవచ్చు, అది ఇంకా బ్రౌన్ కలర్లో మనం తెచ్చుకోవచ్చు. మెంతులు వేస్తే అలా కలర్ వస్తుందండి మనకి. చూసారా, అయిపోయింది. సో అలా మసాలా దోశలు అన్నీ కూడా వేసేసుకున్నాను మొత్తం అందరికీ. ఎలా ఉంది చూస్తున్నారా, ప్లేటింగ్ కూడా చేసుకున్నాను. ఇది మనం సాంబార్లోకి తినొచ్చు. నెక్స్ట్ టొమాటో చట్నీ, లేకపోతే కొబ్బరి చట్నీ, లేకపోతే మనం ఒక్కొక్కసారి కొబ్బరి, పల్లీలు, ఈ పుట్నాల పప్పు వేసి చట్నీ చేసుకుంటాం కూడా, అలా కూడా చేసుకోవచ్చండి. రెసిపీ నచ్చిందా మీకు?